హలో ఎవ్రీవన్. ఈరోజు మనం గోంగూరతో టమాటా కర్రీ చేద్దాము. దానికోసం 2 కట్టలు గోంగూర, ఒక 5 పచ్చిమిర్చి, చింతపండు బాగా స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న తర్వాత దాన్ని పప్పు గుత్తితో మెదుపుకోవాలి. మెదుపుకున్న తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కొన్ని తాలింపు గింజలు, ఉల్లిపాయలు వేసుకొని వేగనివ్వాలి. వేగనిచ్చిన తర్వాత టమాటో వేయాలి. టమాటో మెత్తగా అవ్వాలంటే మనకు కొంచెం ఉప్పు వేస్తే త్వరగా మగ్గిపోతుంది అన్నమాట. మగ్గిపోయిన తర్వాత కొంచెం కారం, ఉప్పు, పసుపు అన్నీ వేసుకొని ఉడకబెట్టాలి. ఉడికిన తర్వాత లాస్ట్గా కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఎనిపి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకొని బాగా ఒక 5 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. ఉడకనిచ్చిన తర్వాత వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుందన్నమాట. మీరు కూడా ట్రై చేయండి.